ఈ మకర రాశి వారికి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఆర్థిక ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ ధనస్థానంలో రాహు ఉండడం, అష్టమంలో కేతు, అది 100% ఆర్థిక ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. ప్రస్తుతము ఈ మకర రాశి వారికి సప్తమ కేంద్రంలో రవి అలాగే బుధుడు సంచరించడం కొద్ది కాలం, అంటే ఆగస్టు నెలలో, అండ్ అలాగే షష్టమ స్థానంలో శుక్ర గురువులు. అండ్ మనము ఈ సంచారం అనేది తీసుకుంటే నెల మొత్తము ఉండొచ్చు. కొన్ని గ్రహాలు 10 రోజులు, కొన్ని గ్రహాలు 20 రోజులు, 16 రోజులు ఇలా ఉంటాయి. మొత్తం గ్రహస్థితిని మనం క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పడం. ఎందుకంటే రాశి ఫలితాలు నేను చెప్పినవి చాలా వరకు మ్యాచ్ అయ్యి సక్సెస్ అవుతున్నాయి. ఈ మకర రాశి వారికి సప్తమంలో ఉన్న గ్రహాలు కానీ షష్టమంలో ఉన్న గ్రహాలు కానీ యోగించకపోవడం చేత ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం గత నెల కన్నా ఈ నెల బాగుంటుంది, ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ ఆర్థిక ఇబ్బందులు, చదువులో కూడా కొన్ని సమస్యలు. పిల్లలు ఎవరైనా మీ కుటుంబంలో మకర రాశి వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, చదువులో డిస్టర్బ్ అవుతారు. అది ఎలాగైనా అవ్వచ్చు, ఆరోగ్య సమస్య ద్వారా, చెడు స్నేహితం ద్వారా, చెడు అలవాట్ల ద్వారా, ఎలాగైనా. అదొకటి, చదువులో సమస్యలు ఉన్నాయి. రెండోది ముఖ్యంగా మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారం చేసే వాళ్ళకు సరిగా సేల్ అవ్వకపోవడం, టార్గెట్ రీచ్ అవ్వకపోవడం, ఉద్యోగం చేసే వాళ్ళకు సడన్గా ఉద్యోగం పోవడం, లేదా ఉద్యోగం లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, లేదా ఉద్యోగంలో ఒత్తిడి పెరగడం, లేదా ఏదో కారణం చేత ఉద్యోగం చేసి డబ్బులు వచ్చినప్పటికీ ఆ డబ్బులు వేరే విధంగా ఖర్చు అవ్వడం. 10వ తారీఖు లోపు డబ్బులన్నీ ఖర్చు అయిపోయి మళ్ళీ 11 నుంచి ఏ చిన్న ఖర్చులకు కూడా బయట అడిగే అవసరం రావటం, ఎక్కువగా ఈ సమస్యలు ఉన్నాయి. అయితే ఒకటి, మకర రాశి వారికి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా భూ సంబంధితమైన పనులు, రిజిస్ట్రేషన్స్ చేయించడము, భూ సంబంధితమైన పనులు అవ్వడం, పొలం కానీ ల్యాండ్ కానీ ఇల్లు కానీ సేల్ అవ్వటం, తద్వారా మీకు డబ్బు రావటం జరుగుతుంది. అది ఒక్కటి మనము బ్రాకెట్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి బాగుంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మకర రాశి వారికి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంత ఇబ్బందులు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకు ఇబ్బందులు వస్తాయి, వీసా రిజెక్ట్ అవుతుంది, లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే, ఏం పరిహారం చేయాలి మకర రాశి వారికి? అసలు ఇప్పుడు మకర రాశి వారికి అన్నీ బాలేవా అంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది కానీ డబ్బు నిలబడదు, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది అయినా ఉద్యోగం చేస్తారు, వ్యాపారం నడుస్తుంది కానీ ప్రాఫిట్ తక్కువగా, అసలు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు, అది ఉద్యోగం వల్ల అవ్వచ్చు, వ్యాపారం వల్ల అవ్వచ్చు, ఏదైనా. ఇక చదువుకునే వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి? తప్పకుండా వీరు ఏదైనా ఒక చెట్టుని సోమవారం రోజు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. మనీ ప్లాంట్ కానీ, తులసి చెట్టు కానీ, లేదంటే మీకు ఇల్లు పెద్దగా ఉంది, పల్లెటూరు లేదా ఇక్కడే సిటీలో అయినా ఇల్లు ఇండివిజువల్ హౌస్ అంటే ఏదైనా ఒక చెట్టు, మందారం చెట్టు, ముళ్ళులు లేనటువంటి చెట్టు, ఏదైనా ఒక చెట్టుని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఎప్పుడు సోమవారం రోజు. ఇదొకటి. రెండో పరిహారం, ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలి లేదా వినాలి. ఇప్పుడు ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అని మనం చూసి చదవడం వస్తే చదవాలి, లేదా కనీసం ఆ నామాలని వింటూ మనసులో స్మరించండి ప్రతిరోజు ఆగస్టు 31 వరకు. రెండోది, ఈ చెట్టు సోమవారం రోజు ఇంట్లో ఖచ్చితంగా చెట్టుని తెచ్చి పెట్టండి. ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన కాంబినేషన్ ఉంది. ఆ సోమవారం రోజు ఆ పరిహారం వల్ల మీకు ధనయోగము, లక్ష్మీ యోగము అనేది కలుగుతుంది. మకర రాశి వారు ఈ రెమెడీ అంటే ఈ పరిహారం చేసుకోండి, తప్పకుండా ఆగస్టు నెలలో మార్పుని చూస్తారు. మెయిన్గా మీకు వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి.